జై భారత్. మనకి 3000 సంవత్సరాల క్రితం నాగరికత పుట్టింది అన్నది వేదకాలం అన్నది అబద్ధం. ప్రస్తుత పాకిస్తాన్లోని పహర్గఢ్ ప్రాంతంలో 6500 సంవత్సరాల పూర్వం, అంటే 3000 సంవత్సరాల కంటే ముందు, అంటే దానికన్నా 9000 సంవత్సరాల కాలానికి ముందే మన వేద పుట్టింది. అంతేకాదు, మనకున్నటువంటి సింధు సరస్వతి నాగరికత మొదలైంది 9000 సంవత్సరాల క్రితానికి పూర్వమే. కాబట్టి మన సంస్కృతి ఇప్పటిది కాదు, మన వేదం ఇప్పటిది కాదు. భారతీయులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర ఇది. గర్వించదగ్గ చరిత్ర మనది. కాబట్టి మన చరిత్రను మనం ఎప్పుడైనా గర్వంగా ప్రపంచానికి చాటి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి, ప్రతి హిందువు కూడా. ఎందుకంటే ప్రపంచానికి విద్యను అందించిందే భారత్, ప్రపంచానికి వైద్యాన్ని అందించిందే భారత్. ఏ రంగంలో చూసినా, వైమానిక దళంలో కూడా ప్రపంచానికి విద్య నేర్పింది మనమే. కాబట్టి సింధు నది అనేది, సింధు సరస్వతి నాగరికత అనేది అప్పటి నుంచి విలసిల్లింది. క్రీస్తు పూర్వం 1900 సంవత్సరానికి సరస్వతి నది పూర్తిగా భూగర్భంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వలసలు భారత్ నుంచి యూరోప్ కంట్రీస్కి వలస వెళ్ళాయి, కానీ వేరే కంట్రీస్ నుంచి భారత్కు వలస వచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి ఇండియన్స్ హిందువులే మొదటి నుంచి ఉన్నారు. కాబట్టి ఈ చరిత్రను తెలుసుకోవడానికి మనం ఇప్పటి నుంచి వీడియోలు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రతి హిందువుకి తన భారత్ యొక్క గొప్పతనం, భారతీయుల యొక్క గొప్పతనం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. కాబట్టి జై భారత్.